చేశారు స్వామివారు. వ్యాస పూజ జరిగింది. ఈ పండితులందరూ వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు, తమిళనాడు వాళ్ళు వచ్చారు, ఆంధ్రదేశం వాళ్ళు వచ్చారు. పీఠ పూజ ప్రారంభించారు. రాత్రి కుటుంబాల పూజ చేశారు. ఈ ఊరికి వచ్చారు, ఆ ఊరికి వచ్చారు. కాళహస్తికి మహాశివరాత్రి పర్వకాలంలో ఆ కాళహస్తీశ్వర స్వామి ఊరేగింపు జరుగుతూ ఉంటే స్వామివారు కూడా ఆ సందర్భంలో వచ్చి ఆ మాడవీధుల్లో అప్పటి జమీందారు కలుస్తున్నారు కాళహస్తి. ఆయన స్వామివారిని స్వాగతం పలికి తీసుకువెళ్ళారు. ఇదంతా రాశారు. తర్వాత నగరి బుగ్గ అని బుగ్గ రామేశ్వరం అని ఉంది. అక్కడ 1932లో 2 మాసాలు కుశస్థలి నది, అంటే మనకి కుళాయిలో నీళ్ళు వస్తానికి సౌకర్యాలన్నీ ఉన్నాయి. దానికి ముందు ఇక్కడ స్వర్ణముఖి కుశస్థలి నదులే కదా, కన్నా ఈ నదులే కదా నీళ్ళు ఇచ్చింది. ఈ కుళాయి నీళ్ళు వచ్చిన తర్వాత మనం ఆ నీళ్ళు మర్చిపోకూడదు, దాన్ని కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. ఏది ఉత్పత్తి స్థానమో, ఎక్కడి నుంచి మనకు చైతన్యం వచ్చిందో, ఎక్కడి నుంచి మనకి సౌకర్యాలు వచ్చినాయో, ఎక్కడి నుంచి మనకి ఈ మార్గంలో నడవాలని నిర్దేశము మనకు వచ్చిందో దాన్ని కూడా మనం మరొకటి చూసుకోవాలి. అది జ్ఞానం కావచ్చు, వసతులు కావచ్చు.